194.8 అంటే ఆల్మోస్ట్ 195 కిలోమీటర్స్ చూపిస్తుంది. మనకి ఇక్కడ ఎందుకు ఆగింది, ఆయనకు ఎవరు దీంతో సంబంధం లేదని. అదే ఆ బ్రిడ్జ్ చిన్నది కల్వర్ట్ ఉంది, కల్వర్ట్ ఇక్కడికి వచ్చిన ఎక్కడ ఇప్పుడు రావాల్సింది. వెల్కమ్ టు బ్లాగ్స్. ఈరోజు మన రైడ్ వచ్చేసి మహబూబాబాద్, అక్కడి నుంచి లక్నవరం, అక్కడి నుంచి నెక్కొండ టు హైదరాబాద్. సో ఇదేంటిదంటే యాక్చువల్గా మహబూబాబాద్ నేను ఇంతకుముందు ఒక వీడియో చేసిన లెటర్స్ కనెక్ట్ అని చెప్పేసి. సో ఆ వీడియో చేస్తే ఏమైందంటే నాకు ఒక సబ్స్క్రైబర్ ఫ్రమ్ మహబూబాబాద్ అని మెసేజ్ పెట్టడం జరిగింది. సో ఇది సబ్స్క్రైబర్స్ మీట్ అన్నమాట. నేను అతన్ని కలవడానికి వెళ్తున్నా. కలిసిన తర్వాత రిటర్న్లో నేను ఇంకా ఎక్కడెక్కడ ప్లేసెస్ అవైలబిలిటీని బట్టి టైము ఎట్లా కుదిరితే ఆ రకంగా నేను చేయాలని అనుకుంటున్నా. సో మనం ఇప్పుడు వచ్చేసి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి మహబూబాబాద్ అనేది 194.8 అంటే ఆల్మోస్ట్ 195 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో నేను ఇప్పుడు టైం వచ్చేసి 2 గంటల 31 నిమిషాలు అవుతుంది. సో టెంపరేచర్ 33 డిగ్రీస్ ఉంది. సో నాకు వచ్చేసి ఇది ఒక 4.5 to 5 అవర్స్ చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి రైడ్ ఎట్లా ఉంటుందో చూద్దాం. సో జాయిన్ విత్ మీ ఫర్ ఎ సేఫ్ రైడ్. మన బైక్ అయితే వచ్చేసి ఫ్యూయల్ గ్యాస్ మార్చిన తర్వాత ఆల్మోస్ట్ కొద్దిగా కంఫర్టబుల్గానే అనిపిస్తుంది బైక్ నడుపుతుంటే. సో ఇక్కడ సనత్ నగర్ నుంచి షార్ట్ కట్ చూపిస్తుంది. ఇది అంటే షార్ట్ రూటే చూపిస్తుంది కదా గూగుల్. ఒక్కొక్కసారి షార్ట్ రూట్స్ కూడా లీడ్స్ టు సమ్ డిజాస్టర్స్. సో అది సముద్రాలలోకి అప్పుడప్పుడు ఎక్కడెక్కడో చూపిస్తుంటుంది. సో కంప్లీట్గా ఏంటంటే మనకి ఇది ఒక మంచి లెసన్ ఏంటిదంటే, ఎప్పుడైనా కానీ యంత్రాన్ని తయారు చేసింది మనిషి కాబట్టి మనిషి పూర్తిగా యంత్రాన్ని నమ్మడం కంటే మనిషి తన తెలివిని కూడా ఉపయోగిస్తూ యంత్రాన్ని నమ్మితే చాలా మంచిదన్నమాట. సిటీలో ఎప్పుడైనా కానీ ఎవరో ఒకరు ఏదో అంటుంటారు కదా, ఆయన యూట్యూబర్ అని అనుకుంటుంది. అండ్ ఎక్సైట్మెంట్ నేను ఫస్ట్ టైం ఈరోజు అయితే టాప్ బాక్స్ వాడుతున్నా. బైక్కి చూద్దాం టాప్ బాక్స్తో ఎంత కంఫర్ట్ ఉంటుంది, లేకపోతే ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనేది. ఇంకోటి ఏంటంటే చాలా కాలం తర్వాత నేను ఒక అంటే మధ్యాహ్నం రైడ్ చేయడం అనేది చాలా తక్కువ, అరుదుగా రైడ్ చేసిన. కాకపోతే చాలా కాలం తర్వాత ఒక నైట్ స్టే చేసే రైడ్ అనేది చేస్తున్నాను. నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడి నుంచి మహబూబాబాద్ వెళ్ళి సబ్స్క్రైబర్ని కలిసిన తర్వాత లక్నవరం లేక్ కానీ అవైలబిలిటీని బట్టి లక్నవరం లేక్ కానీ నైట్ హాల్ట్, లేకపోతే పాకాల చెరువు కానీ నైట్ హాల్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో చూద్దాం. నైటే నేను ఫ్యూయల్ కూడా అందుకోసమనే ఫ్యూయల్ కూడా ఫిల్ చేసి పెట్టడం జరిగింది. వాతావరణం అయితే మేఘావృతం అయినట్టుగా
4.5 hours అంటే ఆల్మోస్ట్ 6 or 7 అవుతుంది నేను వెళ్ళేసరికి. మధ్యలో ఏదైనా బ్రేక్ తీసుకుంటే ఒక 1/2 hour 7:30. బల్కంపేట నుంచి ఎక్స్పీఎస్ రోడ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుంది అన్నమాట. అందుకే ఇది నేను చూపిస్తాను జీపీఎస్. మనకి ఇక్కడ ఎందుకో ఆగింది, ఆయనకు ఎవరు ఇంతో సంబంధం లేదని ఎందుకు ఆగిందో ఆయనకే తెలియదు. మనం కొద్దిగా పికప్ అయిన తర్వాత అంటే ట్రాఫిక్లో నుంచి కొద్దిగా బయటకు వచ్చిన తర్వాత మన సబ్స్క్రైబర్కి ఒకసారి కాల్ చేసి చెప్దాం అనుకుంటున్నాం.
ఇక్కడ వర్షం పడుతుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షం. అదే ఆ బ్రిడ్జ్ చిన్నది కల్వర్ట్ ఉంది, కల్వర్ట్ ఈతలకు వచ్చిన ఎక్కడ ఇప్పుడు రావాల్సింది అదే ఆ కల్వర్ట్ ఎక్కి దిగిన. సరే, యాక్చువల్గా నేను రాత్రి సబ్స్క్రైబర్ మీట్ కోసం వచ్చిన మహబూబాబాద్, కానీ చాలా హెవీ రెయిన్ కారణంగా నేను తనని కలవలేకపోయినాను. సో ఇక్కడే రెస్ట్ తీసుకొని ఇప్పుడు మార్నింగ్ కలుస్తానంటే ఇప్పుడు బయలుదేరుతున్నాను నేను ఇక్కడ నుంచి. ఇంకొక 5 minutesలో అతను చెప్పిన లొకేషన్కి రీచ్ అవుతా.
ఉన్నాడు మన సబ్స్క్రైబర్. వెల్కమ్ బ్యాక్. మన సబ్స్క్రైబర్ అయిన వినయ్. సో వచ్చేసి ఇక్కడ క్యాజువల్గా ఉంటుందని ఇక్కడ కేఫ్లో కలుద్దామని అనుకున్నాం అనమాట. సో అది సో వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా చెప్పాలంటే వినయ్ ఏంటంటే ఇప్పటివరకు కూడా నేను సర్వేయింగ్ కోర్స్ ఒకటి చేశాను నేను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో. సో దాంట్లో ఏంటంటే ఇతను నా క్లాస్మేట్. సో సబ్స్క్రైబర్ కమ్ క్లాస్మేట్ అనమాట. సో హాయ్ వినయ్. యాక్చువల్గా నువ్వు నన్ను క్లాస్లో చూసినావు కదా, క్లాస్లో చూసినప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అయినావు? నేను ఒక యూట్యూబర్ అని అంటే నువ్వు ఏమైనా ఫీల్ అయినావు? అంటే ఏమనుకున్నావు యాక్చువల్గా? నేను యూట్యూబర్ అంటే నేను మళ్ళీ కలుస్తా, లేకపోతే మీరు యూట్యూబర్ అంటే ఓకే సార్, నేను అనుకున్నా, బాగుంది వీడియో చూసిన, మీరు నన్ను కలుస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ సో నైస్ అది నైస్. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు నా యూట్యూబ్ చూస్తుంటావు కదా నువ్వు ఛానల్, దాంట్లో ఏ వీడియో నీకు బాగా నచ్చింది? నాకు వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ బాగున్నాయి సార్. నాకు బాగా నచ్చిన వీడియో అంటే కొండగట్టు వీడియో. నైస్. కొండగట్టు వీడియో నాకు బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ. ఇప్పుడు నీకు బాగా ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా? అంటే మెమొరబుల్ ఫన్నీయెస్ట్ ఉంది సార్. మనం ట్రిప్కి పోయింది బాగుంది సార్, సాలేశ్వర్. అది బాగా నచ్చింది సార్. మనం అందులో నీకు సర్వేయింగ్ క్లాస్లో బాగా క్లాస్లో నీకు ఏదైనా ఫన్నీ మూమెంట్ ఉన్నా? ఎవరన్నా కానీ ఫన్నీయెస్ట్ పీపుల్ ఫన్నీ మూమెంట్ ఉన్నాడు సార్. శివ సార్, ఫన్నీగా. సో నీకు చిన్న సర్ప్రైజ్ ఉంది ఎండింగ్లో. ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. యాక్చువల్గా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత దూరం వస్తాను, కానీ వెదర్ వల్ల నిన్న ఈవినింగ్ కలవలేకపోయినాం. చాలా హెవీగా ఈరోజు బాగా వర్షం పడేటట్టుంది. సో అదనమాట. సో ఒకవేళ నువ్వు నేను ఎక్కడికన్నా సర్వేయింగ్కి వెళ్ళినామనుకో, ఎవరు బెస్ట్ చేస్తారంటావు? మీరే సార్. ఆబ్వియస్లీ మీకు ఎక్స్పీరియన్స్ కాదు, కాన్ఫిడెన్స్ లేదు. కాన్ఫిడెన్స్ లేదు సార్, కాకపోతే ఎక్స్పీరియన్స్ మ్యాటర్. నేను ఇక్కడికి వచ్చిన ఇంత దూరం కలిసిన చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ థ్యాంక్స్ టు నాక్, ఎందుకంటే సార్ నాకు అక్కడే పరిచయం ఉంది. జర్నీ ఇట్లా ఇంకొన్న కంటిన్యూ అవుతుంది సార్. నాక్లో నీకు బెస్ట్ లెక్చరర్ ఎవరు అనిపించారు? బెస్ట్ లెక్చర్ అంటే ఆల్మోస్ట్ అందరూ బాగానే చెప్పారు. అందరు బాగానే చెప్పారంటే స్పెషల్గా ఎవరు లేరా? స్పెషల్ అంటే ఎవరు లేదు సార్. ఓకే. అందరూ నాక్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఫోన్ చేస్తూ చాలామంది ఉన్నారు నాకు ఫోన్ చేస్తూ చాలామంది ఉన్నారు సార్. స్పెషల్ రామ్ చరణ్, రాజు, శివ, ఇంకా చాలామంది నాక్లో అందరూ ఫన్నీ, చాలామంది ఇప్పుడు టచ్లో ఉన్నారు. బాగుంది సార్, జర్నీ బాగుంది. చాలా హ్యాపీగా ఉంది కూడా సార్. చాలా మీరు అంత దూరం నుంచి అక్కడికి వచ్చారంటే మీకు చిన్న సర్ప్రైజ్. సార్. సో సర్ప్రైజ్ ఏంటంటే నువ్వు సో ఇదన్నమాట సర్ప్రైజ్. ఏంటంటే మన ఛానల్ లోగో ఉన్న మధ్య చాలా బాగుంది. దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగుంది సార్. చాలా జిఏ బ్లాగ్స్ సూపర్. థ్యాంక్ యూ సార్.
ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్. సో నేను ఇప్పుడు ర్యాపప్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి నేను నెక్కొండ బయలుదేరుతాను. నెక్కొండకి వెళ్ళిన తర్వాత నెక్కొండ వీడియో కూడా పెడతాను. సో టిల్ దెన్